ఇందులో భయపడ్డానికి ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు పిన్ని. ముందు నుంచి ఊహించుకున్నదే కదా. వద్దు, ఆఫీస్కి పంపించొద్దు, అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయని నేను ముందే చెప్పాను. వింటే కదా. కొట్టడం తప్పించి వేరే పనే లేదా అన్నారు. ఇప్పుడు అదే పనిగా కొట్టడం తప్పించి వేరే పనేముంది? అవును, కొట్టాను. కానీ పని లేకు పిచ్చి ఎక్కువ కొట్టలేదు. టైలర్ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే కొట్టాను. వాడే కాదు, ఎవడు తప్పుగా మాట్లాడినా చంపేస్తాను. విక్రమ్, ఏమైంది నాన్న? రమేష్ అంకుల్ ఏమన్నారు? అసలేంటి గొడవ? చెప్పానే, అందరూ కొట్టాను కొట్టాను అంటున్నారు. ఊరికే కొట్టానా? అంకుల్ రాగానే పలకరించాను కదా, విష్ చేశాను కదా, కలిసి భోంచేద్దామని చెప్పాను కదా. కానీ ఆయన ఏం చేశారు? టైలర్ గురించి ఎంత తప్పుగా మాట్లాడారు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఆపకుండా ఇంకా రెచ్చగొడుతూనే ఉన్నారు. వదిన గురించి ఎవరైనా అలా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? తన భార్య గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా ఏ భర్త ఊరుకోడన్నయ్యా. అయినా నేను చేసిన దాంట్లో తప్పే ఉందన్నయ్య. మొన్న సూపర్వైజర్ మన గురించి తప్పుగా మాట్లాడితే కొట్టాను. ఈరోజు టైలర్ గురించి ఈయన తప్పుగా మాట్లాడితే కొట్టాను. అంటే నా భార్యని, నా అన్నయ్యని ఎవరన్నా ఏమన్నా అంటే కోపం రాకూడదా? వస్తే అదొక లోపమా? మీ అందరికి ఎలా ఉంటుందో కానీ నాకు మాత్రం కోపం వచ్చింది, అందుకే కొట్టాను. తప్ప లేదు నాని, ఆయన కావాలని రెచ్చగొట్టాడు, నాకు తెలుసు. నీ కోపం రావడంలో తప్పేమీ లేదు. రండి, ఇంకా వెనకేసుకురండి. ఇంత జరిగినా మీలో మార్పు రాలేదు అంటే ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అయినా మీకిప్పుడు తెలీదులేండి. కంపెనీలన్నీ మోసుకుపోయి కుటుంబం అంతా రోడ్డున పడితే అప్పుడు తెలుస్తుంది. శ్రావణి, ఏంటమ్మా అపశకున మాటలు? అన్ని శకునాలు అలాగే ఉన్నాయి ఆంటీ. ఇప్పుడు ఆ రమేష్ రావుకి కోపం వచ్చి షేర్లన్నీ వెనక్కి తీసుకుంటే, ఒక డైరెక్టర్ని కొట్టాడని మిగతా డైరెక్టర్స్ కూడా కంపెనీ నుంచి వెళ్ళిపోతే దాని ఎఫెక్ట్ మిగతా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద పడితే సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోతుంది. ఇలా రాత్రికి రాత్రే పతనమైన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఆ పరిస్థితి ఏం రాదు మేడం. ఐ కెన్ హ్యాండిల్ దిస్. ఫోన్ ఆఫీస్ నుంచేనా? ఇప్పుడు హ్యాండిల్ చేయండి. హలో సార్, ఇప్పుడే రమేష్ రావు గారు బోర్డు మీటింగ్ పెట్టారు సార్. ఇక నుంచి ఆదిత్య గారు ఆఫీస్కి రాకూడదని తీర్మానం చేశారు సార్.
ఆదిత్య గారు కనుక కంపెనీకి వస్తే అందరూ తమ షేర్స్ని విత్డ్రా చేసుకుంటామన్నారు సార్. అదే జరిగితే మన కంపెనీ మన చేయి జారిపోయినట్టే సార్. ఇలాంటి టైంలో ఎమోషనల్ డెసిషన్ తీసుకోవద్దు సార్. బాగా ఆలోచించండి సార్. ఉంటాను సార్. విన్నారు కదా, నేనేం చెప్పానో కరెక్ట్గా అదే జరిగింది. ఒక్కడి అసమర్థత వల్ల, ఒక్కడి చేతగానితనం వల్ల కంపెనీలన్నీ కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటారో తీసుకోండి. పని లేని వాళ్ళు పని లేనట్టు ఇంట్లో ఉండాలి, కానీ పని చేసే వాళ్ళ మీద అజమాయిషి చలాయిస్తామంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు? ఖాళీగా ఉండేవాళ్ళు ఖాళీగా ఇంట్లో ఒక మూల పడి ఉండక మీకెందుకండి ఆఫీసులో గొడవలు అవసరమా? నాని ఇక్కడ కూర్చోబెట్టి చేతగాని పని అప్పగించడం దేనికి? ఒక్కడి అసమర్థత వల్ల, ఒక్కడి చేతగానితనం వల్ల కంపెనీలన్నీ కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరు ఏ డెసిషన్ తీసుకొని అవసరం లేదు. నేను చేతగాని వాడినే, అసమర్థుణ్ణే. నా వల్ల ఎవరు రోడ్డున పడాల్సిన అవసరం లేదు. నేనే ఆఫీస్కి వెళ్ళడం మానేస్తాను. నేను ఇంక అసలు ఎక్కడికి వెళ్ళను, ఏ పని చెయ్యను. నాని, సారు నాని, ఏంటక్క, ఆయనని చులకన చేసి మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు మారవా? ఎప్పుడు ఎవరినొకరిని ఏదో ఒకటి అనకపోతే నీకు మనశ్శాంతిగా ఉండదా? తోడబుట్టినా నిన్నెప్పుడూ అక్కలా చూడలేదు. నాలో సగ భాగమే అనుకున్నాను. ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను నువ్వు వేధిస్తూనే ఉన్నావు. ఇప్పుడు నా భర్తను వేధించడం మొదలు పెట్టావా? నోరు ముయ్యవే. అసలు నీ వల్లేనే ఇదంతా జరిగింది. మీ ఆయన పరిస్థితి ఏంటో తెలిసి ఇన్నాళ్ళు ఎక్కడికి పంపించకుండా, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచారు. కానీ నువ్వు రెచ్చగొట్టి పంపించడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అయినా బిజినెస్ అంటే కుట్టు మిషన్ కుట్టుకోవడం అనుకున్నావా? ఎవరు పడితే వాళ్ళు ఎక్కి తొక్కడానికి. శ్రావణి, ఎందుకు అలా అంటావు? తన భర్త ప్రయోజకుడు కావాలని తను ఆశపడుతుంది. అందులో తప్పే ఉంది. ఆశ కూడా ఒక అర్హత, ఒక అర్థం ఉండాలంటీ. భర్త ప్రయోజకుడు కావాలంటే చేతనైన పనులేవో చేసుకోమని చెప్పండి. అంతేకాని మన వాడే కదా అని కళ్ళు లేని వాడికి బండి నడపడానికి స్టీరింగ్ చేతిలో పెడితే మధ్యలో యాక్సిడెంట్లు అయిపోతాయి. అక్క, ఆపుతావా? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఈ కంపెనీకి ఇవన్నీ ముఖ్యమే కావచ్చు, కానీ ఆయన కన్నా మాత్రం ఎక్కువేం కాదు. ఎప్పుడు ఎంత డబ్బుందా, ఎన్ని ఆస్తులున్నాయా, ఎంత గొప్ప పేరుందా అని వాటి గురించి ఆలోచిస్తావు. అందుకే నీకు మనుషుల విలువ తెలియట్లేదు. జీవితంలో లెక్కలు ఉండొచ్చక్క, కానీ లెక్కలే జీవితం కాకూడదు. ఏమైందమ్మా మీకు? ఎందుకేవో మాట్లాడుకుంటున్నారు? లేదత్తయ్య, ఇప్పుడే మాట్లాడాలి.
ఇన్నాళ్ళు ఏమన్నా నాకే కదా అని భరించాను. కానీ ఇప్పుడు నా భర్తనంటుందంటే ఎలా భరించమంటారు? మీరే చెప్పండి అత్తయ్య, మీకు కొడుకు ముఖ్యమా, ఆస్తులు కంపెనీలు ముఖ్యమా? అసలేం చెప్పాలనుకుంటున్నావే? హా? కంపెనీ ఏమైపోయినా పర్వాలేదు, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళడమే ముఖ్యం, అంతేగా? హా? ఏం అవసరం లేదక్కా. ఆఫీస్కి వెళ్ళనని ఆయనే చెప్పేశారు కదా. కంపెనీలు పోతాయని, నువ్వు రోడ్డున పడాల్సి వస్తుందని నువ్వేం భయపడనక్కర్లేదు. అయినా నా భర్త సమర్థుడు అని నిరూపించుకోవడానికి ఆఫీస్కి వెళ్ళక్కర్లేదక్కా. ఆయనని ఎలా తీర్చిదిద్దుకోవాలో, వేలెత్తి చూపించిన వాళ్లే ఎలా మెచ్చుకునేలా చేయాలో నాకు తెలుసు. ఎందుకే జరిగిన దాని గురించి కబుర్లు? ఎందుకు జరగదు? సరే, నువ్వు అంటున్నావు కాబట్టి, నా భర్తకి చేత కాదు అంటున్నావు కాబట్టి, అందరి చేత, చివరికి నీ చేత కూడా నా భర్త సమర్థుడు, గొప్పవాడు అని నిరూపించకపోతే, అనిపించకపోతే చెప్పవే. అనిపించకపోతే ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? చెప్పు, వెళ్ళిపోతావా? శ్రావణి, ఎందుకమ్మా ఈ పనికిమాలిన ఛాలెంజ్లో? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడు ఎలా ఉన్నా వాడు నా బిడ్డే. ఎవ్వరూ ఏం రుజువు చేయక్కర్లేదు. మరి ఆ బుద్ధి దీనికి ఉండాలి కదా ఆంటీ. దీని పొగరు కోసం, దీని మాట పట్టింపు కోసం మీ బిడ్డని బలిపశువుని చేస్తుంది కదా. హాయిగా ఇంట్లోనే ఉండేవాడు. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఒకరిని కొట్టాడు, ఆఫీస్లో ఇంకొకరిని కొట్టాడు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నిజంగానే నేనెందుకు పనికి రానేమో అన్న ఫీలింగ్ మీ అబ్బాయికి వచ్చేస్తుందా ఆంటీ? అలా జరగకూడదు అంటే ముందు దీన్ని కంట్రోల్లో పెట్టాలి. అలా ఛాలెంజ్ చేస్తేనైనా ఓడిపోతాను అన్న భయంతోనైనా వెనక్కి తగ్గుతుంది. అప్పుడందరూ ప్రశాంతంగా ఉండొచ్చు ఆంటీ. చెప్పు, నీ భర్త గొప్పోడు, సమర్థవంతుడు అని అనిపించకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ఏదో నీ మీద పంతానికి ఛాలెంజ్ చేసింది కానీ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతా. పొగరుతోనో లేక మాట పట్టింపు కోసమో చెప్పడం లేదు. నా భర్త మీదున్న ప్రేమతో, ఆయన మీదున్న నమ్మకంతో చెప్తున్నాను. ఆయన సమర్థుడని మీ అందరి చేత అనిపించకపోతే నేను ఇంట్లోనే ఉండను. ధరణి, ఏమైందమ్మా నీకు కూడా?
పంతాలకు పోయి మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటమ్మా? పిల్లల్ని పెంచింది, పెళ్ళిళ్ళు చేసింది దూరం చేసుకోవడానికా? నా బిడ్డ మళ్ళీ నాకు దూరం అయ్యే పరిస్థితి రానివ్వనని నువ్వు నాకు మాటిచ్చావు, మర్చిపోయావా? మీకు ఇంకో మాట కూడా ఇచ్చాను అత్తయ్య. మీ బిడ్డని అందరూ మెచ్చుకునేలా చేసి మీ ముందు నిలబెడతాను అని. నా భర్త సామర్థ్యం మీద నమ్మకం లేని వాళ్లే అంతలా ఛాలెంజ్ చేస్తుంటే భార్యని, ఆయనేంటో తెలిసిన దాన్ని నేనెందుకు వెనక్కి తగ్గుతాను? తగ్గితే నా భర్తని నేను తక్కువ చేసుకున్నట్టే. సరే అక్క, నేను చెప్పినట్టు చేయకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతా. ఒకవేళ చేస్తే కంగారు పడకక్క, నీకులా ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మని నేను అడగను. ఎందుకంటే నా అక్క కూడా బాగుండాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఇలాంటివన్నీ అనుకోవడమే గాని నిజంగా చేస్తారా ఏంటి? ఇంతలా మాట మీద ఎవరు నిలబడతారు? మాట తప్పడం నాకు అలవాట్లేదు పిన్ని. అని చెప్పుకోవటం కాదమ్మా, ఇలాంటివన్నీ రాసుకుంటే మంచిది. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకు వీళ్ళందరి చేత అనవసరంగా మాట్లాడడం చెప్పు. ఎలాగూ మాట మీద నిలబడతావన్న నమ్మకం నీకుంది కాబట్టి ఒక కాగితం రాసిచ్చేస్తే మళ్ళీ నోరెత్తకుండా ఉంటారు. లేకపోతే మాట వరుసకి చెప్పినట్టు భయపడ్డట్టు అనుకుంటారు. ఒక్క నిమిషం ఉండమ్మా, నేను వెళ్ళి పేపర్ పట్టుకొస్తాను. నువ్వు ఊరుకోమ్మా. అయిపోయిందమ్మా. మీరిద్దరూ బాగా చదివి సంతకాలు పెట్టండి. ఆ తర్వాత సాక్షి సంతకం నేను పెడతాను.